ఒక్కసారి అయితే బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ పి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు, చాలా పెద్ద ఆరోపణలు ఈరోజు ఈసీకి సంబంధించి లేవనెత్తడం జరిగింది. ఈ విషయంపై మీరేమంటారు? దీన్ని ఎలా విశ్లేస్తారండి? ఇంకొక విషయం ఏంటంటే, మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ గారు కూడా ఈరోజు జాయిన్ అయిపోయారు లైవ్లో. అతను కూడా కొన్ని గోదావరికనికి సంబంధించిన ఓట్ల అవకతవకలు ఏదైతే జరిగాయో ఆ విషయంపై కూడా ఆయన దగ్గర నుంచి కూడా సమాచారం ఉంది. కాబట్టి ఆరిని కూడా ఫోర్త్ సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. వెంకటరెడ్డి గారు, కమాన్, గో హెడ్ సార్. నన్ను అడుగుతున్నారా? ఎస్ సార్, యా, పల్నాటి వెంకటరెడ్డి గారు. ఇట్ ఈస్ ఫర్ యూ సార్, పి వెంకటరెడ్డి గారు. సార్ యాంకర్ గారు, ఒక మాట వెంకన్న, అది వాయిస్ వినబడడం లేదు, బ్లర్ వస్తుంది, ఏం క్లియర్ లేదు. వాయిస్ కు మౌత్ కు క్లియర్ లెన్స్ లేదు, అసలు ఏం లేదు సార్. ఓకే, రైట్ సార్. పీసీఆర్ కెన్ యు చెక్ దట్ సింకింగ్ ప్రాబ్లమ్? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద సింకింగ్? రైట్, లిప్ సింకింగ్ సరి అయిన పద్ధతిలో రావట్లేదని చెప్తున్నారు. యూ కెన్ చెక్ ఇట్ అండ్ జస్ట్ గో హెడ్. అట్ ద సేమ్ టైమ్ జస్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మిస్టర్ పి వెంకటరెడ్డి గారు టు జస్ట్ కమ్ అవుట్. జమీల్ గారు, ముందుగా మీకు అలాగే శర్మ గారికి, ఫోర్ సైట్ ప్రేక్షకులకి, మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్పాలంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి కర్ణాటకలో, లేకపోతే మహారాష్ట్రలో, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నంటే 67 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన కొనసాగించారు. 67 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో వాళ్ళ హయాంలోనే ఎంతమంది ఓటర్లు దొంగ ఓట్లు వాళ్ళు జాయిన్ చేసుకొని ఎంతమందిని ఆహ్వానించారు. 6 కోట్ల మంది బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు మన దేశంలోకి చొచ్చుకొని మన చొరబడి వస్తే వాళ్ళందరికీ ఓట్లు ఇచ్చింది ఎవరండి ఇప్పటిదాకా? ఎవరు చేసింది ఈ పని అంతా కూడా? సిస్టమ్స్ మీద నమ్మకం లేక, అదే సిస్టమ్స్ మీద, అదే ఇన్స్టిట్యూషన్స్ మీద 67 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన నమ్మకం చేసిందా? ఇప్పుడు నమ్మకం పోయిందా వీళ్ళకి? ఈడీ కానీ, సిబిఐ కానీ, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ మీద భరోసా లేకనే వీళ్ళు గెలిచిరు 67 సంవత్సరాలు. ఎందుకు వాళ్ళు ఈడీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్ కావాలని అనుకున్నారు ఆ టైంలో? ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారు? నేనేమంటున్నానంటే, ఓడితేనేమో ఒక మాట, గెలిస్తేనేమో ఇంకో మాట. మీరు ఓడిపోతే మాత్రం ఇదే ఇన్స్టిట్యూషన్ మీద మీరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారా? ఇదే ఇన్స్టిట్యూషన్స్, ఇదే భారతదేశ ప్రజలు మీకు పోయినసారి 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో 45 సీట్లు ఇస్తే మొన్న ఎన్నికల్లో 99 సీట్లు ఇచ్చారు. అది కూడా తప్పు పడతారా? అది మీరు మేనేజ్ చేసుకుని వచ్చారా? దొంగ ఓట్లు వేయించుకొని 99 సీట్లు గెలిచారా మీరు? అదే కర్ణాటకలో, లేకపోతే తెలంగాణలో, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే దొంగ ఓట్లతో మీరు గెలిచారా? అదే ఎలక్షన్ కమిషన్ ని మీరు మేనేజ్ చేశారా? ఏ విధంగా గెలిచారు? ఏ విధంగా మేనేజ్ చేశారు? అంటే మీరు వైస్ పీపుల్ ఆఫ్ డెసిజన్ ని మీరు బ్లేమ్ చేస్తున్నారా? రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు? ఈజ్ లూజింగ్ హిస్ కంట్రోల్. యాక్చువల్లీ ఆయనకి భారత్ ఆర్మీ మీద నమ్మకం ఉండదు, ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉండదు, ఆపరేషన్ సింధూర్ మీద నమ్మకం ఉండదు, పక్కన దేశాల అంబాసిడర్ల మీద, ఫారెన్ పాలసీస్ మీద, చైనా కానీ, పాకిస్తాన్ కానీ, ఆ పాలసీస్ మీద మన ఇండియాలో మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఈయన భారతీయుడేనా? ఈజ్ ఏ ట్రూ ఇండియన్? అదేనా మాట్లాడేది? ఇక్కడ బయటికి పోతే అదే విధంగా మాట్లాడతాడు, భారతదేశంలో ఉన్నా కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా నమ్ముతారండి వీళ్ళని? కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నమ్మాలి? ఎట్లా నమ్మాలి? ఇప్పుడు భారతదేశ ప్రజలు 99 సీట్లు ఇస్తే వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తున్నాడు. పోనీ రెండవది, మహాదేవ్పూర్ ఏదో చెప్పాడు నాకు, మహాదేవ్పూర్ తర్వాత మహారాష్ట్ర. నేను ఏమంటున్నంటే, ఇదే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకి వచ్చిన సీట్లు 67 సీట్లు వచ్చింది అసెంబ్లీలో 23 ఎన్నికలు. అదే 24 ఎన్నికల్లో మరి 8 సీట్లు ఎందుకు వచ్చినాయి? 8 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఎందుకు వచ్చింది? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీరు బ్లేమ్ చేస్తున్నారా? మీరు ఏదైతే గెలిచారో అసెంబ్లీ ఎన్నికల్లో అది కూడా తప్పేనా? అది కూడా మీరు మేనేజ్ చేసి వచ్చారా? దొంగ ఓట్లతో వచ్చారా మీరు? 6 కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు. ఈ సిస్టమ్స్ అన్ని సెటరైట్ చేసేది భారతీయ జనతా పార్టీ. డెఫినెట్లీ ఎస్. ముందు నుంచి ఇప్పటిదాకా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తున్నాం. అదే విధంగా ఏదైతే సర్ ఉందో బీహార్ లో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా 65 లక్షల మంది టోకజ్ ఓటర్లు ఉన్నారో అవన్నీ కూడా తీసేసుకుంటూ వస్తా ఉన్నాం. అదే ఓట్లతోటి
కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి గెలుస్తా ఉంది. అదే మైనారిటీ ఓట్లు కావాలి, బయట దేశాల నుంచి ఇక్కడ తెప్పించుకొని వాళ్ళని ఓట్లు ఇప్పించుకొని ఎంఐఎం పార్టీ కానీ మిగతా పార్టీలని దగ్గర తీసుకొని మీరు చేసే నిర్వాకాన్ని మేము అడ్డు తగులుతున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద బ్లేమ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. మీరే కావాలన్నారు ఏది అప్పట్లో బ్యాలెట్ పేపర్ ఉంటే కాదు బ్యాలెట్ పేపర్ కరెక్ట్ కాదు, ఈవీఎంస్ కావాలని చెప్పారు. ఇప్పుడు ఈవీఎంస్ ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే, ఈవీఎంస్ మీద కండక్ట్ చేస్తా ఉంటే మీరు మళ్ళా తీసుకుపోయి లేదు ఎలక్షన్ కమిషన్ రాంగ్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ కానీ భారతదేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. డెఫినెట్ గా నిజంగానే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే Karnataka electoral officer is invited actually to submit or take a oath or submit declaration by this today evening. చేయాలి. లేదు అంటే అది డెఫినెట్ గా ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్, లేదు అంటే అది బేస్లెస్ కానీ లేకపోతే బేస్లెస్ ఎలిగేషన్స్ డెఫినెట్ గా చెప్పొచ్చు. దానికి కూడా శిక్ష ఉంది వీళ్ళకి. పోయినసారి సుప్రీంకోర్టు కూడా ఇట్లాగే మాట్లాడితే సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయమంటే అత్తలే కూడా పోయిండు. ఎవిడెన్స్ సబ్మిట్ చేయలే. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇదే మాట్లాడారు. డెఫినెట్ గా దానికి నేను చెప్తాను నెక్స్ట్ టైంలో దానికి ఏ శిక్ష పడుతుంది, ఏం చేయాలి. ఎందుకంటే నిన్నే సుప్రీంకోర్టు భారత ఆర్మీ మీద ఎలిగేషన్ చేసినప్పుడు భారత్ జోడో యాత్రలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. దిస్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పింది. ఒక ట్రూ ఇండియన్ అదే భారత ఆర్మీని తీసుకొని భారత ఆర్మీ తోటి పనిచేసి 67 సంవత్సరాలు ఈ భారతదేశ ప్రజల్ని మోసం చేసిండా, ద్రోహం చేసుకుంటూ వచ్చిండా, ఆర్మీ మీద నమ్మకం లేదా? తప్పు ఇదే మాట్లాడేది. కార్తిక్ గారు ప్రస్తుతం ఏదైతే మన వెంకటరెడ్డి గారు చెప్తున్నారో కేవలం రోహింగ్యా